అస్సలాముఅలైకుం. దైవశాంతి అందరిపై కూడా కురియుగాక. దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనము సహీ సునన్ అల్ నిసాయి అనే గ్రంథం నుండి సేకరించబడింది. 4998 హదీస్ నంబరు. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఈ విధంగా తెలియజేశారు. దైవ ప్రవక్తలు వారు ప్రభావింప చేయబడడానికి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే మానవ ఏకీకరణ, మానవులందరినీ ఏకం చేయడము, మానవులందరినీ సమానంగా చూడడము. ఏమండి, మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేయడము. ఎందుకంటే మానవ సంబంధాలు ఎప్పుడైతే బలోపేతం అవుతాయో అది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పని. ఈ విషయాన్ని మనం గమనించాలి సోదర మహాశయులకు. ఎందుకంటే దైవ మానవులందరినీ ఒకే విధంగా సమానంగా పుట్టించాడు. కాబట్టి మానవులందరూ కలిసి ఉండడము, కలిసిమెలిసి ఉండడము ఇది ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి పని. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ రోజున మానవ సంబంధాలను బలహీనపరుస్తున్నాడు. మనిషికి పడడం లేదు, మనిషిని చంపేయడం వరకు కూడా అతను వెళ్ళిపోతున్నాడు. దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, ఎవరైతే కనికరం చూపుతారో అత్యంత కరుణామయమైనటువంటి ఆ దైవం కూడా కనికరం చూపుతాడు. మీరు భూలోకవాసులపై కరుణ చూపినట్లయితే ఆకాశవాసి మీపై కరుణ చూపుతాడు. సోదర మహాశయులారా, కారుణ్యము, దయ, వాత్సల్యం కురిపించడము, ఒకరిని ఆదుకోవడము, వారి యొక్క బాధల్లో పాలు పంచుకోవడము, ఇందు నిమిత్తమే మనకి ఈ జీవితం నొసగబడింది, ఈ జీవితం ప్రసాదించబడింది. సోదర మహాశయులారా, కేవలము ఆరాధనలో దైవాన్ని వద్ద అనేకమైన కోటాను కోట్ల దైవదూతలు ఉన్నారు. ఏమండి, ఆరాధనలకి ఆయనకి మన ఆరాధనలకి ఏమి కూడా ఆయన ముఖం వాచి లేడు. సోదర మహాశయులారా, మన ఆరాధన కనుక అంత మాత్రం కూడా అవసరం కాదు. దైవం ఇక్కడ కోరుకున్నది ఏంటంటే ఈ మానవ సంబంధాలు, మనుషుల మధ్య ప్రేమ, అనురాగాలు, కలిసిమెలిసి జీవించడాలు, ఒకరినొకరు సహకరించుకోవడాలు, ఇది చాలా ముఖ్యం. అందుకనే మానవ సేవయే మాధవ సేవ అని, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించండి అని చెప్పేసి గ్రంథాలు చెప్తున్నాయి కదా. అది ఊరికి చెప్పడం లేదు, ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, మీరు కరుణ చూపినట్లయితే, కనికరం చూపినట్లయితే, దయ చూపించినట్లయితే, వాత్సల్యం కురిపించినట్లయితే ఆ పైవాడు కూడా మీపై అదే విధంగా వాత్సల్యాన్ని కురిపిస్తాడు. అంటే మనం కురిపించకపోతే ఆయన కురిపించడా? కురిపించడు. మనము ఇతరులకు ఏదైతే చేస్తామో దైవం మనకు అదే చేస్తాడు. మనం ఇతరుల మంచిని కోరుకుంటామా, మనకు మంచి జరుగుతుంది. మన ఇతరుల చెడుని కోరుకుంటామా, ఆ చెడు ముందుగా మనకే కలుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. ప్రవక్త వారు ఇదే అన్నారు, భూలోక వాసులపై మీరు కరుణ చూపినట్లయితే ఆకాశవాసి, అంటే జనరల్గా దైవం అనగానే మనం పైన చూపిస్తాం అంతే తప్పించి పైన ఉంటాడని కాదు. ఆయన సర్వవ్యాప్తి, సర్వం కూడా వ్యాపించి ఉన్నవాడు. సర్వే జన సుఖినో